కేజ్రీవాల్ గారు, గారు కాంగ్రెస్ పార్టీని ఒక హిడెన్ ఎజెండా తోటి, ఆ రోజు బీజేపీ సహకారంతో ఒక హిడెన్ ఎజెండా తోటి మరి కాంగ్రెస్ పార్టీని అవినీతిమయ పార్టీగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, ఒక గోబెల్స్ ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా పూర్తిగా అన్నా హజారే శిష్యుల్లాగా లేకపోతే కేజ్రీవాల్ సోదరులాగా ప్రవర్తించేటువంటి విషయం మనం చాలా స్పష్టంగా చూసాం. ఈరోజు మరి కేజ్రీవాల్ గారు నేను అవినీతిని చీపురుతో తుడిచేస్తా ఊడ్చేస్తా అని చెప్పి ఆయన పెద్ద పెద్దల మాటలు మాట్లాడి ఏ విధంగా అయితే ఆయన మీద కేసులు సంబంధించి జైలు పాలయ్యాడు, ఆయన క్యాబినెట్ లో మరి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి సిపియోడియా మరి ఏ విధంగా జైలుకి వెళ్ళాడో మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో కానీ మీరు ఆ అరెస్ట్ని ఖండించారుగా కాంగ్రెస్ పార్టీ? మరి ఖండించాం. ఎందుకంటే మా భాగస్వామ్య కూటమిలో ఆయన ఉన్నాడు కాబట్టి, ఇండియా కూటమిలో ఉన్నాడు కాబట్టే ఖండించారా? అంటే అంటే వాస్తవం అంటే బీజేపీ ప్రవర్తన తీరు కూడా అందరి మీద కేసులు పెట్టి ఈడీని అంటే ఇందాక పెద్దలు వరప్రసాద్ గారు చెప్పినట్లుగా సిబిఐ కేంద్రంలో చేతిలో పంజరంలో చిలకలాగా ఉంది, వాళ్ళు ఏం చేయాలో చేస్తారన్నటువంటి ఆలోచనతో మేము ఖండించింది వాస్తవమే. అయితే ఇవన్నీ మనం తీరా చూసిన తర్వాత ఒక్కొక్కటి తొవ్వే కొంది మరి ఎన్ని తీగలాగి కింద దొంగ కదిలినట్లుగా ఇవన్నీ దక్షిణ భారతదేశంలో సంబంధించినటువంటి మా ప్రకాశం జిల్లా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ముడుపులు ఇచ్చినటువంటి వ్యవహారం, తెలంగాణకు సంబంధించి కవిత మరి 100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కటి స్ప్రెడ్ అయినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సరే, ఏది ఏమైనా ఒకటి కేజ్రీవాల్ గారు కూడా దురాశ దుఃఖాన్ని ఇచ్చేటన్నట్టుగా ఆయన తీరు కూడా మనం చూసినట్లయితే పంజాబ్లో మాతో కలవడానికి ప్రయత్నం చేయకుండా ఉన్నాడు, హర్యానాలో అలాగే ప్రవర్తించారు, హర్యానాలో మా ఓటమికి ఆయన కారకుడయ్యాడు. అలాగే ఢిల్లీలో కూడా మేము పెద్ద పార్టీ మాది అన్నట్టుగా ఆయన అహంకారంతో ప్రవర్తించినటువంటి తీరు కూడా చూసాం. ఎందుకంటే మోడీని దీటుకునే శక్తి నాదేను, నేను తప్ప ఇంకెవరు లేరు ఈరుడు అని చెప్పి ఆయన అరెస్ట్ సమయంలో కూడా నన్ను కావాలనే మోడీ నన్ను అటాక్ చేస్తా ఉన్నాడు, నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని ధీటుగా ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రజలు గమనించేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన కూటమిలో భాగస్వామిగా ఉండాలనుకున్నారు. మీకు నష్టం అక్కడే జరిగింది అనిపిస్తోందా? అంటే కలిసి పోటీ చేసి ఉంటే ఇప్పుడు ఆ 6% ఓటింగ్ మీకు ఉంది కాబట్టి అక్కడ కొంత కలిసి వచ్చేది అని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కలిసి వస్తుందా రాదా అనేది రాజకీయాల్లో 1+1 2 కాదు. ఎప్పుడు కూడా మనం నవీన్ గారు మనం గమనించాల్సింది, ఇప్పుడు 6% అనేదో 7% అనేదో లేకపోతే వాళ్ళిద్దరికి 47-43% వచ్చినాయి కాబట్టి మాకేదో 6% 7% వచ్చిన ఓటు అనేది కాదు. అక్కడ పర్సంటేజ్ గురించి కాదండి సైదా గారు. ఇప్పుడు అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ 6% అనేది తోడైతే చాలా పెద్ద మార్పు ఉండేదా అనేది, అంతే. మీరేదో తక్కువ వచ్చారని చెప్పడం కాదు విషయం, తగ్గిందే, అదేముంది, ఓపెన్ ఫ్యాక్ట్ అది. అదే కదా మరి ఆయన కాదు అనుకున్నాడు, కూటమిలో కలిసడానికి ఇష్టపడలేదు, నేనే ప్రధానమంత్రి అభ్యర్థి. మరి మీరు పెద్దన్న పాత్ర ఎందుకు పోషించలేకపోయారా? మీరు కూటమిలో పెద్ద పార్టీ ఉన్నారు కదా. ఏమండి మేము నవీన్ గారు, మీరు ఒకసారి ఉత్తరప్రదేశ్ లో చూశారు కదా, అన్ని మరి వాళ్ళు చెప్పినట్టుగా ఆ పెద్ద పార్టీకి మేము అనుకూలంగానే వ్యవహరించాం కదా, మరి ఎందుకు ఈయన ఈ విధంగా ఇక్కడ ప్రవర్తించడం లేదు? ఈయన ఇప్పుడు పంజాబ్ చూసాం, హర్యానా చూసాం, మరి ఇక్కడ ఈ ఎన్నికలు చూస్తా ఉన్నాం, అలాగే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ చూసాం, మహారాష్ట్ర ఎన్నికల్లో చూసాం. ఇలా తీరు ఏ విధంగా ఉంది? మేము ఎంతవరకు తగ్గాలా? మేము పెద్దన్న పాత్ర పోషిస్తాం. ఇప్పుడు మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో చెప్పండి? పోటీ చేయకుండా అసలు నిర్మించుకోవాలన్నా? దేశ రాజధానిలో 3 పర్యాయాల పాటు వరుసగా శీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినటువంటి మా పార్టీ, జాతీయ పార్టీ, దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకున్న పార్టీ, 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ, నిన్న కాక మొన్న వచ్చిన కేజ్రీవాల్ పార్టీకి బేహుజురంటూ మేము లొంగిపోవాలనా? ఏం చేయాలి? తినాలనా? ఒక సీట్ తీసుకోమంటే తీసుకోవాలనా? చెప్పండి మీరు. అన్నా హజారే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? వరప్రసాద్ గారు ఏదో విషయం అడుగుతున్నారు గారు. ఇన్ని చెప్తున్నారు కదా వారు 60